హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు మా అమ్మాయికి 10th ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఫైనల్ ఎగ్జామ్ అనమాట. అంటే లాస్ట్ ఎగ్జామ్ అయితే ఈరోజు రాపించేసుకొని ఇంకా ఇంటికి పిలుచుకొని వచ్చేసాము. సో లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందన్న హ్యాపీనెస్లో ఇన్ని రోజులు అసలు సరిగా కూడా ఫుడ్ తినలేదు. తను చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ, ప్రతి ఒక్కరూ అలానే ఉంటారులేండి, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లలు టెన్షన్ పడతారు, రిజల్ట్ వచ్చేటప్పుడు పేరెంట్స్ టెన్షన్ పడతారు అన్నట్టు అలానే కొంచెం టెన్షన్గా సరిగా ఫుడ్ కూడా తినేది కాదు. సో ఎప్పుడు లేవడం చదవడం ఇలానే ఉండిందనమాట. కాబట్టి ఇంకా ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా, లాస్ట్ ఎగ్జామ్ రాపించుకొని ఇంకా వస్తూ ఇంకా చికెన్ లివర్స్ అయితే తీసుకొని వచ్చాము. అండ్ మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేమైతే కొంచెం ఇంట్లో మార్నింగ్ టిఫిన్ మాత్రం చేసుకొనేసి ఇంకా పనులన్నీ చేసేసుకొని అలాగే ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాము. గుడికి వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి కూడా మేము ఇంకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకొని అయితే వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట పొద్దున. ఇంక ఇప్పుడు రాగానే చిన్నమ్మాయి 12:30కే స్కూల్ ఉండి వచ్చేస్తుంది కదా, హాఫ్ డే స్కూల్స్ కదా. సో తను వచ్చి అయితే ఇంక ఏడుస్తుంది అనమాట, ఆకలేస్తుంది నాకు అన్నం కావాలని చెప్పి. ఈరోజు అనగానే మామూలుగా నైట్ కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాము, పెరుగులో అట్లా తిందాము ఎండాకాలం కదా అని చెప్పి చద్దన్నం కలిపి చద్ది తాగితే బాగుంటుందని చెప్పేసి మిగిలించుకుంటాము. కాకపోతే ఈరోజు అనగానే నైట్ ఫుడ్ కూడా ఏం లేదనమాట, మిగిలిన అన్నము. ఇంక సరే గబగబా పెడుతూ ఉంటే ఇంకా అప్పటికే ఏడుస్తుంది అనమాట, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలని చెప్పి. ఇంకొక 20 minutes హాఫ్ అన్ అవర్లో చేసేస్తానని చెప్పేసి గబగబా ఫస్ట్ రైస్ అయితే పెడుతున్నా. ఇంకా చికెన్ లివర్స్ తీసుకొచ్చామని చెప్పాను కదా, ఇంకా అదైతే కొంచెం గ్రేవీ టైప్లో చేసేసుకొని చక్కచక్క పెట్టేసామంటే పిల్లలు అయితే తింటారు. ఎప్పుడు కూడా ఇట్లా చెయ్యను, ముందుగానే నేను ఎక్కడ వెళ్ళినా కూడా మధ్యాహ్నానికి కూడా మార్నింగ్ చేసి పెట్టేసే వెళ్తాను. కాకపోతే ఇంక ఈరోజు చెప్పాను కదా, దానివల్ల టైం కుదరలేదనమాట. టెన్షన్ వచ్చేస్తుంది నాకు, అసలు హడావిడి అయిపోయింది. ఈరోజు లేచిందే టైం అసలు ఏమో కానీ హడావిడిగానే జరుగుతున్నాయి పనులన్నీ. నాకైతే ఇంకా మా అమ్మ ఏడ్చేసరికి టెన్షన్ వచ్చేసింది అనమాట, ఎంత ఆకలిగా ఉంటే ఏడుస్తుందని చెప్పి. ఇంకా నాకు కూడా ఒక పక్క నేను మార్నింగ్ అయితే టిఫిన్ తినలేదు, టిఫిన్ తినకుండానే నేను వెళ్ళాను అనమాట. ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి తినకుండా పోయాను. దానివల్ల నాకు నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా నేను కూడా కూర్చుంటే ఎవరు చేస్తారు చెప్పండి. కాబట్టి ఇంకా మనకి ఎలా ఉన్నా మనం చేయాల్సిందే. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము లివర్స్ తెచ్చుకొని ఫ్రై లాగా చేసుకోవాలని చెప్పేసి. యాక్చువల్లీ ఈరోజు కాన్సెప్ట్ కూడా అదే ఉండే, లివర్స్ తీసుకొని ఫ్రై మాదిరి చేసుకొని రసం పెట్టుకుందామని చెప్పేసి. కాకపోతే ఫ్రై చేసుకొని ఇంకా రసం పెట్టి ఇవన్నీ చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను గ్రేవీ లాగానే కొంచెం కర్రీ టైప్లో చేసేద్దాము, రైస్ పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఒక పక్క రైస్ ఒక పక్క చికెన్ అదే లివర్ కర్రీకి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చాలా సింపుల్గానే మామూలుగా చికెన్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదేలాగే చేసేసుకోవడమే. అండ్ ప్రాసెస్ అయితే నేను చూపించి యాక్చువల్లీ నేను షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అప్పుడప్పుడు తింటూ ఉంటే బాగుంటుందని చెప్పేసి. ఎప్పుడు చికెనే కాకుండా ఇట్లా చికెన్ పార్ట్స్ కానీ మటన్ పార్ట్స్ కానీ తెచ్చి చేసుకుంటే బాగుంటాయి. సో రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా చూస్తున్నారు కదా అసలు నేను ఎంత టెన్షన్గా, అసలు నా ఫేస్ నన్ను చూసినట్టయితే కాళ్ళు చేతులు ఒక చోట ఆగట్లేదు. ఇంకోటి ఏమంటే 1:30 అయిపోయి వచ్చేస్తుంది, నాకు నీరసం వచ్చేస్తుంది, అసలు ఇంకా ఎండకు తగ్గట్టుగా సుస్తుగా ఉందన్నమాట. అందుకోసమని రెసిపీ అయితే షేర్ చేయట్లేదు, కానీ సింపుల్గా చెప్పేస్తాను. మనకైతే నార్మల్గా చికెన్కి మనం మసాలా ఏదైతే మిక్సీ పట్టుకుంటామో సేమ్ అలానే మిక్సీ పట్టేసుకోవడమే. అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టొమాటో, కొత్తిమీర, పట్టా లవంగాలు, మిరియాలు ఒక 4-5 వేసేసుకొని అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఆ పేస్ట్ని అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఇంకా కడాయిలో అయితే తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది లివర్ కర్రీ చేసేటప్పుడు కానీ ఫ్రై చేసేటప్పుడు కానీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి ఆవాలు, కరివేపాకు కూడా వేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న లివర్లు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2-3 minutes కలుపుకున్న తర్వాత అందులోకి అయితే రాళ్ళుప్పు అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఆవిరికి ఒక 50% బాగా కుక్ అయిపోతుంది. దాని తర్వాత మనం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి తొందరగా కుక్ అవుతుంది, ప్లస్ మసాలా కూడా ముక్కలకు బాగా పడుతుంది. అండ్ లివర్ ఫ్రై కానీ ఇట్లా లివర్ గ్రేవీ టైప్లో కొద్దిగా మసాలా పెట్టుకొని అంటే కొంచెంగా గ్రేవీ పెట్టుకొని వాటర్ ఎక్కువ వేయకుండా చేసుకున్నామంటే నిజంగా మళ్ళీ తినాలనిపిస్తుంది. వన్స్ ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి. అండ్ ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అండ్ ఎంతమంది చికెన్ లివర్స్ తింటారనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఈరోజు సండే కదండి, సండే రోజు మీరు అందరూ ఏమేమి స్పెషల్ వంటలు చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేయండి.
అలాగే ఇంకా 10th ఎగ్జామ్స్ అయిపోయింది పిల్లలకైతే ఇంక స్కూల్ కూడా ఉండదు. బయట ఎక్కడెక్కడ ట్రిప్స్ ప్లాన్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మాకైతే చిన్నమ్మాయికి ఇంకా స్కూల్ రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇప్పట్లో మేము ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. మేమైతే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేసి వచ్చాము. మార్నింగ్ అయితే గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేము టిఫిన్ చేసుకొని తినేసి వెళ్ళిపోయాము. లంచ్ అయితే ప్రిపేర్ చేసే టైం లేదు. సో ఇంకా ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా అని చెప్పేసి ఇంకా ఎగ్జామ్ రాపిచ్చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు అయితే చికెన్ లివర్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. అంటే రాతి గుండిగా ఉంటారు కదా అవి అయితే వంట చేస్తున్నా. మా అమ్మాయికి అయితే బాగా ఆకలేస్తుందంట, ఇంటికి రాగానే ఏడుస్తుంది ఆకలి అని చెప్పేసి. సో అందుకే జామకాయ ఉంటే ఇచ్చానమాట, కట్ చేసుకొని తినమని చెప్పేసి. ఒక 20 మినిట్స్లో చక్కచక్క వంట అయితే చేసేస్తాను. రైస్ పెట్టేసా, ఇటుపక్క చికెన్కి అదే లివర్స్ కూడా పెట్టేశాను. కొంచెం గ్రేవీ లాగా పెట్టుకొని ఈ పూటకి తినేద్దామని చెప్పేసి. ఓకేనా, చూస్తానండి. ఇంకా అప్పుడే చెప్పాను కదా, ఈ విధంగా ఒక 10 నిమిషాలు మసాలా అంతా వేసి మూత పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి, ముక్కల్లోకి మసాలా బాగా పడుతుంది అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. మనం మిక్సీ పట్టుకున్నది మాత్రమే వేసాము ఇక్కడ. ఇంక ఇప్పుడైతే ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా ఈ 3 కూడా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి అయితే నేను సాంబార్లకి, చికెన్, నాన్ వెజ్కి అన్నిటికీ ఒకటే వేసుకొచ్చుకుంటాను. ఆల్రెడీ నేను చూపించా ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటానని. ఎవరైనా చూడకపోతే వన్స్ మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసేసేయండి. అండ్ చాలా బాగుంటుంది అనమాట సాంబార్లకు కానీ, అలాగే ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నిటికీ అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ చేసుకోని అవసరం లేదనమాట ధనియాల పొడి అనేది, ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే కారం కూడా తగినంత అయితే వేసేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువగా తింటాం, స్పైసీ ఐటమ్స్ ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తగినంత మాకు సరిపోయేంత కారం అయితే వేసుకుంటాను. ఇంకా గరం మసాలా కూడాను ఒక స్పూన్ అంత అయితే వేసేసుకొని ధనియాల పొడి, కారం పొడితో పాటే ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. అండ్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత అందులోకి అయితే ఒక గ్లాస్ కానీ ఒక 2 గ్లాసెస్ కానీ వాటర్ వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కుక్ అయిపోతుంది అండ్ చికెన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా కావాలంటే ఇందులోకి చికెన్ 65 మసాలా కూడా వేసుకోవచ్చండి. ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. చికెన్ కానీ అంటే చికెన్ కర్రీ కానీ, చికెన్ లివర్ ఫ్రై కానీ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు చికెన్ 65 మసాలా ఉంటుంది కదా, అది కనుక ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ దాంట్లో మనకి సూపర్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు. ట్రై చేయండి అలా కూడా. నాకు మా అమ్మ నేర్పించింది, మా అమ్మ కూడా అలా చేస్తుంది అనమాట. ఎంత బాగుంటుంది అంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ దానికి కాంబినేషన్గా సంగటి రాగి ముద్ద అనమాట. రాగి ముద్ద వేసుకొని చికెన్ వేసుకొని తింటే ఆహా భలే ఉంటుంది కదా. సో కాకపోతే నాకు ఈరోజు సంగటి చేసేంత టైం లేదు, ఓపిక కూడా లేదనమాట. అందుకే కుక్కర్లో రైస్ పెట్టాను. టైంకి ఆ కుక్కర్ కూడా హ్యాండ్ ఇచ్చిందనమాట నాకు. అసలు ఏం జరిగిందంటే ఒక పక్కేమో నేను చికెన్ లివర్ రెడీ చేస్తున్నాను, ఇంకో పక్క రైస్ పెట్టానని చెప్పాను కదా, అదేమైందంటే విజిల్ రాకుండా సైడ్స్లో ఆవిరి వచ్చేసి పొగలు వస్తుందన్నమాట. నాకు అలా వచ్చిందంటే ఇంకా అసలు ఆ పక్క కూడా భయం వేసేస్తుంది. అందుకని చెప్పేసి నేను పిల్లల్ని అయితే కిచెన్లోకి రావద్దండి అని చెప్పేసి ఇంకా దాన్ని ఆఫ్ చేసేసి దాన్ని ఇంకా మూత తీసేసి ఆ తర్వాత బెల్ట్ అంతా ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ బెల్ట్ అనేది వేసాను. వేసి ఆ తర్వాత నీట్గా పెడితే మళ్ళీ విజిల్ వచ్చింది. కానీ కొంచెం అట్లా మాడిపోయింది అనమాట అడుగున. అంటే వాటర్ అనేది కొంచెం బయట వచ్చేసింది కదా, దానివల్ల నేను ఇంకొంచెం వాటర్ వేసి ఉండాల్సింది. ఆ టెన్షన్లో ఇంక మర్చిపోయాను అనమాట. కానీ అప్పటికి తినడానికైతే బాగానే ఉండే, తినేసామన్నమాట. ఆకలి మీద ఏం తెలియలేదు. పైన రైస్ అంతా బాగుంది కానీ అడుగును మాత్రమే కొంచెం లైట్గా మాడుండే. ఇంకేం చేస్తాను చెప్పండి, టెన్షన్ ఒక పక్క. ఒకవేళ అది ఏదైనా అయ్యి ఉంటే ఇంకా పిల్లలకి నేను ఇప్పట్లో అన్నం పెట్టలేకపోయేదాన్ని టైంకి. సో చూసారు కదా, ఇక్కడ చికెన్ లివర్ అయితే ఇలా చేసుకున్నామండి. మళ్ళీ మాకు నైట్కి కూడా సరిపోయిందనమాట. నేను ఒక పూటకే సరిపోతుంది అనుకున్నాను కానీ నైట్కి కూడా సరిపోయింది. ఎంత బాగా కుదిరిందంటే టేస్ట్ అయితే నిజంగా భలే ఉండింది. ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. ఈసారి రెసిపీ కూడా షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు కూడాను. అండ్ అప్పుడప్పుడు ఇంట్లో హస్బెండ్స్ని కానీ పిల్లల్ని కానీ ఇట్లా వంటలు చేసి ఇంప్రెస్ చేస్తూ ఉండాలండి లేడీస్ కూడాను. సో ఇప్పుడే తిన్నాము, 2:10కి తిన్నామన్నమాట. బాగా ఆకలేసేసింది నాకు. పొద్దున్న నేను టిఫిన్ తినలేదు యాక్చువల్లీ, టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఇంక ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా అందుకని గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే తినలేదు నేను. ఏమో ఒక సెంటిమెంట్గా వెళ్ళాను. ఇంకా రాగానే వంట చేసి ఎప్పుడు తినాలి షివరింగ్ వస్తుంది నాకైతే, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి గబగబా చేశాను. 1:10కేమో వచ్చాము ఇంటికి. వచ్చిన వెంటనే ఇంక పెట్టేశాను అనమాట. టైంకి ఆ కుక్కర్ కూడా అలానే హ్యాండ్ ఇచ్చింది నాకు. 2-3 టైమ్స్ ఆవిరి బయట వచ్చేసి ఎక్కడ పేలిపోతుందేమో కుక్కర్ అని చెప్పి భయం వేసేసింది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని కడిగి బెల్ట్ అంతా మళ్ళీ వేసి పెడితే విజిల్ వచ్చింది. అక్కడికి లైట్గా అడుగున మాడిపోయింది కొంచెము. ఓకే తినేసాం ఫ్రెండ్స్. బాగా ఆకలి, అందరూ ఆకలి మీదే ఉన్నారనమాట ఈరోజు.
సో తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత అట్లా కూర్చున్న 2:30 అయింది టైం ఇప్పుడు. ఇంకా మళ్ళీ టౌన్లోకి వెళ్ళాలి, కొంచెం ప్రమోషన్ షూట్స్ ఉన్నాయి వాటి కోసం అని చెప్పి. ఓకేనా, సో చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంటుంది. నా ఫేస్ చూసారా, పొద్దున టిఫిన్ లేదు కదా, ఎంత నీరసంగా ఉందో. ఇప్పుడు తిన్నాను కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది నేను సెట్ అవ్వడానికి. ఎవరికైనా అంతే, నాకే కాదు, మనము మార్నింగ్ నుంచి తినకుండా ఉండి ఒక్కసారిగా తిన్నామంటే బాడీ అంతా మనకు అసలు ఏదోలా అయిపోతుంది అనమాట. బద్ధకం వచ్చేస్తుంది, నీరసం అనిపిస్తూ ఉంటుంది తిన్నా కూడాను. కాసేపు పడుకోవాలనిపిస్తుంది, నాకు అలానే అనిపించి నేను పడుకొని నిద్రపోయాను బాగా ఒక 1 అవర్. అండ్ తర్వాత లేచానమాట. ఇంకా కొరియర్స్ అయితే వచ్చున్నాయండి, వెంటనే మీకు చూపించాలనిపించింది. ఇంకా ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ప్యూర్ వైట్ ఆర్డర్ పెట్టుకున్నా, బట్ నాకు ఈ క్రీమ్ కలర్ టైప్లో వచ్చింది. ప్యూర్ వైట్ కన్నా ఈ క్రీమ్ కలర్ బెటర్ అనిపించింది, ఎందుకంటే మనకి మాపుకు బాగా తాలుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి. అండ్ నేను ఇంట్లో పనులనే చేసుకునేటప్పుడు ఇది వేసుకున్నామంటే ఇంకా వైట్ అయితే మాసిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుంది వైట్ ఇది కూడా, కాకపోతే మనకి లైట్ క్రీమ్ కలర్ వచ్చినట్టుంది. క్వాలిటీ అయితే బాగుంది, బట్ ప్యూర్ కాటన్ అయితే కాదు, ఇది నార్మల్ అనమాట. అండ్ తక్కువ కాస్ట్లోనే 460 450 అనుకుంటా ఆ రేంజ్లో వచ్చేసింది. అండ్ ఇంకా నేను ఫ్లిప్కార్ట్లో 2 శారీస్ తీసుకున్నానండి. వెంటనే మీకు చూపించాలనిపించింది, ఎందుకంటే ఈ సమ్మర్కి నిజంగా ఎంత బాగుంటాయంటే, నేను ఆల్రెడీ కట్టుకున్నాను. ఈరోజైతే మీకు షార్ట్ వీడియో పెడతాను చూడండి. నిజంగా చాలా చాలా బాగుంది శారీ అయితే. నేను ఇప్పుడు చేతిలో పెట్టుకున్న శారీని కట్టుకున్నాను అనమాట, అది నేను ఈరోజు షార్ట్ వీడియో పెడతానులేండి. ప్యూర్ కాటన్ అనమాట, మిక్స్డ్ కాటన్ కూడా కాదు, ప్యూర్ కాటన్ శారీస్ ఇవి. నాకైతే ఇక్కడ నిద్ర వచ్చేస్తుంది, నిద్ర సరిపోలేదు, ఏమనుకోకండి, సారీ డిస్టర్బ్ అవుతుంది మీకు ఇక్కడ. సో నాకైతే శారీస్ బాగా నచ్చాయండి నిజంగా. నేను ఎల్లోలోనే తీసుకున్నా, అమ్మ కోటి నా కోటి అని చెప్పేసి. ఎల్లో అండ్ బ్లాక్ వైట్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి, అండ్ కట్టుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట. ఆల్రెడీ నిన్న నేను వేర్ చేశాను అనమాట, నేను సాటర్డే కదా, సో అప్పుడైతే నేను కట్టుకుని ఉన్నాను, వీడియో పెడతానులేండి. చాలా బాగున్నాయి. 499 రూపీస్కి అయితే మనకి ఈ శారీ వచ్చేసిందండి. జస్ట్ 499 రూపీస్ అంటే 500 రూపీస్ అనుకోండి. ప్యూర్ కాటన్ శారీస్ ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, బయట వెళ్ళే వాళ్ళు కానీ, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు లేడీస్కి కానీ చాలా బాగా పనికొస్తాయి. అండ్ మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ కలర్లో వస్తుంది, స్టార్టింగ్లో చూపించాను కదా, ప్లెయిన్లో వస్తుందన్నమాట. సో అది మనకి మంచిగా కాలర్ నెక్ కానీ, లేకపోతే నార్మల్గా బ్లౌజ్ కానీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లెంత్ కూడా మనకి ఎక్కువ ఇచ్చారనమాట, 1 మీటర్ పైనే ఉంది బ్లౌజ్ పీస్ కూడాను. చాలా చాలా బాగుంది, చూసారా, అద్దరిపోయిందండి. సో 499 రూపీస్కి ప్యూర్ కాటన్లో ఇంత మంచి క్వాలిటీలో వచ్చాయంటే నిజంగా నేనే నమ్మలేకపోయాను. అండ్ ఆల్రెడీ నేను కట్టుకున్నాను కాబట్టి నేను పక్కా మీకు గ్యారంటీగా చెప్పగలుగుతాను, శారీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఎలా కట్టుకుంటే అలా నిలుస్తాయి అనమాట. ప్యూర్ కాటన్ కదా, మనం ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటాయి. ఇంకా మంచి మంచి కాటన్ శారీస్ కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. వేరే కలర్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను, అవి రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఓన్లీ 499 రూపీస్కి ఇంత మంచి శారీస్ అనమాట. సో 2 తీసుకున్నాను. ఏంటక్క సేమ్ 2 ఒకటే తీసేసుకున్నారు అని అనుకోకండి. 2 కూడా మనకి ఒకటి లెమన్ ఎల్లో ఉంటుంది, ఇంకొకటి డార్క్ ఎల్లో ఉంటుంది అనమాట. ఇక డిఫరెన్సెస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తా కవర్లో నుంచి. బార్డర్ డిజైన్ కూడా టోటల్గా చేంజ్ అవుతుంది మనకి ఇక్కడైతేను. సో 2 శారీస్ మీకు ఎల్లోగా అనిపిస్తుంది, కానీ అది వేరే ఎల్లో, ఇది వేరే ఎల్లో అనమాట. చూసారు కదా, ఒకటి డార్క్ ఎల్లో ఉంటుంది, ఒకటి లెమన్ ఎల్లో ఉంటుంది. అండ్ ఇంకా టోటల్గా బార్డర్ అయితే డిజైన్ టోటల్గా చేంజ్ అయిపోయింది, చూసారా. చాలా బాగున్నాయండి, కట్టుకుంటే మాత్రం యంగ్ లేడీస్కి అయినా లేకపోతే 40+ వాళ్ళకైనా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టుకొని మీరే చెప్తారు చాలా బాగున్నాయని చెప్పేసి. ప్యూర్ కాటన్లో అయితే మనకి ఇంత తక్కువ ప్రైస్లో రావడం అనేది నిజంగా సూపర్గా ఉన్నాయన్నమాట, విత్ క్వాలిటీ తోటి. అండ్ ఈ శారీ కూడాను, దీనికి కూడా సేమ్ ఇలానే వస్తుంది అనమాట. బ్లౌజు ఇందులో ఉంది, చూపిస్తాను మీకు. ప్లెయినే ఉంటుంది, మనకి ప్లెయిన్ రావడం వల్ల ఏంటంటే కాంట్రాస్ట్గా ఉన్నట్టు మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కాలర్ నెక్ పెట్టుకోవచ్చు, కాటన్ శారీస్ కాబట్టి కాలర్ నెక్ పెట్టుకున్నా బాగుంటుంది, లేదనుకుంటే నార్మల్గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. చెప్పిందే చెప్తున్నాను ఏమనుకోకండి, నాకు అంత నచ్చేసాయి అనమాట, అందుకని చెప్పేసి అంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నాను. సో ఇది అమ్మ కోసం తీసుకున్నా, ఇంకోటి నా కోసం తీసుకున్నాను. సో నా కోసం తీసుకుని నేను కట్టుకున్నాను. ఈ 2 శారీస్ కూడా నేను కట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి లుక్ అని చెప్పేసి. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ ప్రొడక్ట్స్లో లింక్స్ ఇస్తానండి. సో ఖచ్చితంగా బై చేసుకోండి, ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి. అండ్ డ్రెస్ అయితే మీషోలోది కమ్యూనిటీ పోస్ట్లో లింక్ పెడతాను, ఎవరికైనా కావాలంటే అది కూడా బై చేసుకోండి. అండ్ నేను తీసుకొచ్చే ప్రతిదీ కూడా క్వాలిటీతోనే తీసుకొస్తాను, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.